నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పంట నష్టపరిహారం పొందాలంటే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పబ్లిక్ హెల్త్ లో ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు సరిపడా సిబ్బంది ఉంటే పారిశుద్ధ్య పనులు ఎందుకు జరగటం లేదు పని చేయని వారిపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు చెప్పిన పని చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 25, 28 డివిజన్లలో గల చుట్టుగుంట, ఏటి అగ్రహారం, చంద్రబానుడిగుంట, జోసెఫ్ నగర్ తదితర ప్రాంతాలతో పాటు లక్ష్మీనగర్, నల్లపాడు రోడ్లోని డ్రైన్ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పిడుగురాళ్ల మాధవితో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. చుట్టుగుంట రైతు బజార్ సమీపంలోని సజావుగా సాగని డ్రైన్లను పరిశీలించి స్థానికుల సమస్యలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. సైడ్ కాలువలు విస్తరించని కారణంగా మురుగు పొంగి రోడ్ల మీదకు చేరుతుందని ఏటి అగ్రహారం స్థానికులు పెమ్మసానికి వివరించారు. అలాగే జోసెఫ్ నగర్లో సైడ్ కాలువల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై సంబంధిత అధికారులను వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న 24 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా 60 అడుగుల రోడ్డుగా పెంచే అవకాశం ఉందని చెప్పారు. అయితే కౌన్సిల్ నుండి ఆమోదం పొందాల్సి ఉంటుందని కార్పొరేషన్ అధికారులు పెమ్మసానికి వివరించారు. అలాగే చంద్రబాబు కుంట సమీపంలో ఇటీవల పొంగి నీరు మునిగిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారి సమీపంలోని 4 కాలనీలు ముంపునకు గురవుతున్నాయని పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారు. కాగా సమస్యకు పరిష్కారం దిశగా CSR ఫండ్ లేదా అమృత్ పథకం కింద ఆ ప్రాజెక్టును చేర్చి త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు పెమ్మసాని ఆదేశించారు. ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం, చాలా ఇళ్ళు మునిగిపోవటం, ముఖ్యంగా పేదవాళ్ళు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ ఇవి జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉంది. నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్నీ చూస్తూ ఉన్నాం. చూసి లోకల్ అధికారులతోటి కొంత CSR ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా, అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. ఈ డ్రైనేజెస్ మీద పేదవాళ్ళు ఇళ్ళు కట్టుకోవటం కానీ, వాళ్ళు తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది, అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి, అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా, ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నాం అధికారులతోటి. ఇంకొకటి మాధవి గారు ఒక 3 days ఒక డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక 3 daysలో. అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎవ్రీ 3 to 4 daysకి అధికారులు అందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 2 to 3 monthsలో అధికారులు మారకపోవటం కానీ, ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులంతా విజయవాడ వెళ్లాల్సి రావటం కానీ, వీటన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు. సో అవి ఎలా అవ్వాలనే దాని మీద ఈరోజు మేము తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ, దాన్ని ఎలా చేయాలనేది DPRలు కానీ అన్నీ రెడీ చేసాము. లోకల్ ల్యాండ్ యూటిలైజేషన్స్ కానీ, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ వర్క్ చేసి అన్నీ పంపించాం. నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని. అఫీషియల్గా సిగ్నేచర్ వచ్చాక బహుశా ఇంకో 1 to 2 weeksలో వస్తుందని అనుకుంటున్నాను. ఏమీ అడ్డంకులు జరగకపోతే అవి వస్తే
వర్క్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఎంత చేయాల్సిందంతా చేసాం మేము బ్యాక్గ్రౌండ్లో. ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 7,419 ఎకరాలకు సంబంధించి పంట నష్టం నమోదు ప్రక్రియ పూర్తయిందని, సుమారు 4,160 మంది రైతులు నష్టపోయారని, వీరందరూ సంబంధించి పంట నష్ట పరిహారం వారి యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేయబడిన ఖాతాలకు నగదు జమ అవ్వటం లేదని, అటువంటి రైతులు సంబంధిత బ్యాంకుకు వెళ్లి వారి యొక్క ఖాతాకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో కూడా ఖాతా తెరిచినట్లయితే దాని ద్వారా కూడా పంట నష్టపరిహారం పొందవచ్చని ఆయన సూచించారు. పంట నష్టపరిహారం 7,419 ఎకరాలు 7,419 ఎకరాలు రాసాం. రైతులు 4,160 మంది దాకా ఉన్నారు. ఈ పంట నష్టపరిహారం రాసిన అంటే యాప్లో ఎంటర్ చేసామండి. యాప్లో ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆధార్ ఏదైతే లింక్ ఉందో ఆ అకౌంట్లకన్నీ డబ్బులు పడుతూ ఉన్నాయి. ఏదైతే ఆధార్ అకౌంట్ లింక్ లేకపోతే ఎన్పిసిఐ జరగకుండా ఉన్న వాటికి మాత్రం డబ్బులు పడటం లేదు. కాబట్టి మీరు ఎవరికైతే డబ్బులు పడలేదో వారు మీ బ్యాంకుకి వెళ్ళి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఎన్పిసిఐ చేయించుకోవాలి. ఈ రెండు చేయించుకోవాలి. లేకపోతే మీకు కొంతమందికి మెసేజ్ కూడా వచ్చి రైతులు చూపిస్తుంది మీకు ఆధార్ లింక్ కానందున డబ్బులు పంట నష్టపరిహారం జమ కావటం లేదని చెప్పేసి. ఇది 2 రోజుల ప్రాసెస్. మేనేజర్ దగ్గరికి పోతే మీకు ఈ కేవైసీ అయిందని చెప్తారు, కానీ డీప్గా చూడాలి. ఆయన ఆధార్ తంబ వేయించుకున్నాడా, లింక్ వేయించుకున్నాడా, లేక ఎన్పిసిఐ చేయించుకున్నాడా చూపించుకోవాలి. కొంచెం ఓపికతో రైతులు బ్యాంకుకి వెళ్ళి ఇవి చేయించుకోవాలి. మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా ఏదైతే ఆధార్ లింక్తో ఉంటుందో ఆ ఆధార్ లింక్ అయిన అకౌంట్కే డబ్బులు పడతాయి. కాబట్టి రైతు సోదరులు గమనించండి. ఇవన్నీ తిరగలేము అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేస్తే 2 రోజుల్లో అది ఆంధ్ర అవుతుంది, అది ఆధార్ లింక్ అవుతుంది, దాంట్లో డబ్బులు పడతాయి. కాబట్టి ఇవి గమనించాలి. మీరు రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆ మెసేజ్ని పెట్టుకొని మీరు బ్యాంక్ మేనేజర్ని కానీ మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకుంటే, లేకపోతే మీకు ఎన్ని అకౌంట్లు ఉంటాయో అది ఆధార్ లింక్ ఏది ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ ప్రింట్లు తీసుకుంటే తెలుస్తుంది ఏ అకౌంట్లో పడినా. కాబట్టి గమనించవలసిందిగా కోరుతున్నాం. మన తెనాలి యాప్ ద్వారా వస్తున్న విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని విద్యుత్ చిరంజీవి తెలిపారు. తెనాలి నియోజకవర్గం పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీన మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించిన 7659935993 వాట్సాప్ నెంబర్ ద్వారా వస్తున్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, 11 శాఖలకు సంబంధించి ఫిర్యాదులను ఈ యాప్ ద్వారా ప్రజలు తెలియపరచవచ్చునని, విద్యుత్ శాఖకు సంబంధించి ప్రస్తుతానికి సమస్యలు తక్కువగానే వస్తున్నాయని, ఆ విధంగా వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోగలరని ఆయన సూచించారు. తెనాలి మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో మన తెనాలి యాప్ అని 24న మినిస్టర్ గారు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఈ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి తెనాలి మున్సిపాలిటీ, రూరల్ తెనాలి, కొల్లిపర మండలాలు వస్తాయి. వీటిలో ఉన్నటువంటి పబ్లిక్ అనేక డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. ఇందులో మున్సిపాలిటీ కానీ, పంచాయతీరాజ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, R&B, హాస్పిటల్స్, ఎలక్ట్రిసిటీ, రకరకాల డిపార్ట్మెంట్లు ఒక 15-16 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీళ్ళందరి వీటిలో ఎవరికైనా పబ్లిక్కి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఈ యాప్ ద్వారా తెలియజేస్తే దాన్ని సంబంధిత అధికారులు కానీ, డిపార్ట్మెంట్ వారు కానీ దానిపైన చర్య తీసుకొని పరిష్కరిస్తారు అని దీని యాప్ ఉద్దేశము. ఫిర్యాదులు యాప్లో వస్తున్నాయి. మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఫిర్యాదులు ఉన్నాయి ప్రస్తుతం. అందులో కూడా మెయిన్గా విద్యుత్ దీపాలు సరిగ్గా కొన్ని చోట్ల పనిచేయట్లేదు అనే ప్రాబ్లంనే మెన్షన్ చేశారు. అది మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. విద్యుత్ దీపాలు అనేది మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు బాగు చేయటం కానీ, మెయింటైన్ చేయటం కానీ అవి చేయాలి. అంతకుమించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 16, 17, 20, 30 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. そりゃ。అన్ని వాటిలో కొమ్మలు నరికేశారు. 16, 17, 20, 30వ వార్డులోని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి వార్డులో పర్యటించాము. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి కల్వర్ట్లు కాడ మెయిన్ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానీ సమస్య ఉంది. అది త్వరలోనే పరిష్కరిస్తాము. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ కాలువలో వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఖాళీ స్థలాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మీరు గమనించండి. ఆ ఖాళీ స్థలాల్లో ఏ విధంగా ఒక చెట్లు ఎట్లా పెరిగిపోయి ఉన్నాయో వాటిల్లోని పాములు కానీ పురుగులు కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనం అనారోగ్యం పాలవుతాం. కాబట్టి ఆ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే చెట్లు పెరిగి ఉన్నాయో వాటిని క్లీన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్వచ్ఛతా సేవ 2024లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన చైర్మన్ మేడం గారు 16వ వార్డుకి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కడైతే చెత్త చెదారాలని పేరుకుపోయినాయో అవన్నీ క్లీన్ చేయించడం, ఈ డ్రైన్లన్నీ క్లీన్ చేయించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అవన్నీ కూడా మీరు చెత్త అనేది కాలువలో వేయడం వల్ల మనకే ఈ దోమలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈ దోమలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు కానీ వాటిని నివారించడానికి మాత్రం మీరందరూ కూడా ఎలాంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు. మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇవన్నీ కూడా భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. దానికి జనాల్లో అవగాహన కలగజేయాలి. ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన వార్డుల్లోని ఈ డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, కలవట్ల సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ ఎప్పుడైనా స్థలాలు అలా ఖాళీగా పడిపోయి ఉంటే వాటిలో చెత్తా చెదారం పేరుకుపోయి జనాలకి ఇబ్బంది కలిగించే విధంగా దోమలు పెరిగిపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం కోసం స్పెషల్ డ్రైవ్గా ప్రతిరోజు ఒక్కొక్క 4 వార్డులు కలిపి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం.